అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఏఎం ట్యుటోరియల్స్. ఇప్పుడు మనం టెట్ 2024 1A సెషన్ 2 ప్రీవియస్ పేపర్ చూసుకుందామండి. ఆల్రెడీ ఈ పేపర్లో ఉన్న అన్ని సెక్షన్స్ చెప్పుకోవడం జరిగింది. ఈవీఎస్ ఒకటే ఉందన్నమాట. సో ఇప్పుడు ఈవీఎస్ సెక్షన్లో పడిన బిట్స్ చూసుకుందామండి. ఈ ఎగ్జామ్ మనకి February 29th 2024లో జరిగింది. సో మేము చాలా ఎఫర్ట్స్ పెట్టి వీడియో చేస్తున్నాం కాబట్టి దయచేసి వీడియోని అందరూ లైక్ చేయండి, అలాగే పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. ఇప్పుడు క్వశ్చన్స్ చూసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 121. ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దానిని ఈ విధంగా అంటాం. ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దానిని ఈ విధంగా అంటాం. ఆప్షన్స్: వర్ధనం, పంట, ఉద్యానవనం, నర్సరీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. పంట. ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దాన్ని పంట అని అంటాము. క్వశ్చన్ నెంబర్ 122. మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం. ఆప్షన్స్: రేయాన్, ఉన్ని, నైలాన్, టెర్లిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, నైలాన్. మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం నైలాన్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 123. ఒక పదార్థం మండే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత. ఆప్షన్స్: జ్వలన ఉష్ణోగ్రత, అనుకూల ఉష్ణోగ్రత, కనిష్ట ఉష్ణోగ్రత, గరిష్ట ఉష్ణోగ్రత. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, జ్వలన ఉష్ణోగ్రత. క్వశ్చన్ నెంబర్ 124. ఖగోళ వస్తువులు మరియు సంబంధిత దృగ్విషయాల అధ్యయనాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఖగోళ వస్తువులు మరియు సంబంధిత దృగ్విషయాల అధ్యయనాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్స్: జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రం, కాస్మటాలజీ, మెటియారాలజీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, ఖగోళ శాస్త్రం. ఆప్షన్ 2, ఖగోళ శాస్త్రం. క్వశ్చన్ నెంబర్ 125. కస్కుట మొక్క దీనికి ఉదాహరణ. ఆప్షన్స్: స్వయం పోషకం, పరపోషకం, పూతికాహారి, అతిదేయి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2, పరపోషకం. క్వశ్చన్ నెంబర్ 126. సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణం. ఆప్షన్స్: సంయుక్త బీజం, పిండం, అండం, ఫలదీకరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, సంయుక్త బీజం. క్వశ్చన్ నెంబర్ 127. విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం. ఆప్షన్స్: విద్యుత్ గంట, ఫ్యూజ్, గీజర్, ఎయిర్ డ్రైయర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1,
విద్యుత్ గంట. క్వశ్చన్ నెంబర్ 128. భారతదేశపు మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం. భారతదేశపు మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం. ఆప్షన్స్: జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనం, కొండపల్లి రిజర్వ్ అటవీ ప్రాంతం, నీలగిరి జీవావరణ రిజర్వ్, సాత్పురా జాతీయ ఉద్యానవనం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 సాత్పురా జాతీయ ఉద్యానవనం. క్వశ్చన్ నెంబర్ 129. సామాజిక ఉద్యమకారుడు బెజవాడ విల్సన్కు ఇచ్చిన అవార్డు. సామాజిక ఉద్యమకారుడు బెజవాడ విల్సన్కు ఇచ్చిన అవార్డు. ఆప్షన్స్: బుకర్ ప్రైజ్, రామన్ మెగసెసే అవార్డ్, జ్ఞాన్పీఠ్ అవార్డ్, పులిట్జర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 రామన్ మెగసెసే అవార్డ్. క్వశ్చన్ నెంబర్ 130. గుండెలోని పై 2 గదులు. గుండెలోని పై 2 గదులు. ఆప్షన్స్: ధమనులు, కర్ణికలు, సిరలు, జఠరికలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కర్ణికలు. క్వశ్చన్ నెంబర్ 131. అధికంగా ఉన్న ఉత్పత్తులు లేదా వస్తువులను ఇతర దేశాలకు పంపే విధానం. అధికంగా ఉన్న ఉత్పత్తులు లేదా వస్తువులను ఇతర దేశాలకు పంపే విధానం. ఆప్షన్స్: దిగుమతి, ఉత్పత్తి, వినియోగం, ఎగుమతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఎగుమతి. క్వశ్చన్ నెంబర్ 132. అయస్కాంత పదార్థ జతను ఎన్నుకోండి. అయస్కాంత పదార్థ జతను ఎన్నుకోండి. ఆప్షన్ చూడండి: ఇనుము కోబాల్ట్, ఇనుము సిలికాన్, సిలికాన్ నికెల్, సిలికాన్ రాగి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఇనుము కోబాల్ట్. ఇప్పుడు సోషల్ స్టడీస్కి సంబంధించిన బిట్స్ చూడండి. బొబ్బిలి యుద్ధం వీరి మధ్య జరిగింది. బొబ్బిలి యుద్ధం వీరి మధ్య జరిగింది. ఆప్షన్ చూడండి: విజయనగరం, గజపతులు, గజపతులు బొబ్బిలి, బొబ్బిలి బ్రిటిష్, విజయనగరం బొబ్బిలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 విజయనగరం బొబ్బిలి. క్వశ్చన్ నెంబర్ 134. కైలాసనాథ దేవాలయం ఇక్కడ కలదు. కైలాసనాథ దేవాలయం ఇక్కడ కలదు. ఆప్షన్స్: మదురై, కాంచీపురం, మైసూర్, శ్రీకాళహస్తి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కాంచీపురం. క్వశ్చన్ నెంబర్ 135. ప్రపంచ జల దినోత్సవంను ఈ రోజున జరుపుకుంటారు. ప్రపంచ జల దినోత్సవంను ఈరోజు జరుపుకుంటారు. ఆప్షన్స్: మార్చి 22, ఏప్రిల్ 22, మే 22, జూన్ 22. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మార్చి 22. క్వశ్చన్ నెంబర్ 136. విస్థాపన వ్యవసాయానికి సంబంధించి సరికాని జతను గుర్తించండి. విస్థాపన వ్యవసాయానికి సంబంధించి
సరికాని జతను గుర్తించండి. ఆప్షన్స్: జుమ్మింగ్ ఈశాన్య భారతదేశం, మిల్పా మెక్సికో, రోకా బ్రెజిల్, లేదాంగ్ అర్జెంటీనా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, లెదాంగ్ అర్జెంటీనా. క్వశ్చన్ నెంబర్ 137. అస్మక మహాజనపదం ఈ నది ఒడ్డున ఉండేది. అస్మక మహాజనపదం ఈ నది ఒడ్డున ఉండేది. ఆప్షన్స్: కృష్ణ, నర్మదా, గోదావరి, గంగా. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 గోదావరి. క్వశ్చన్ నెంబర్ 138. ఆర్య సత్యాలు వీరి యొక్క బోధనలు. ఆర్య సత్యాలు వీరి యొక్క బోధనలు. ఆప్షన్స్: గౌతమ బుద్ధుడు, మహావీరుడు, గురునానక్, యేసుక్రీస్తు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 గౌతమ బుద్ధుడు. క్వశ్చన్ నెంబర్ 139. ప్రజలు వీరి కాలంలో తమ ఇండ్లలో నాణేలను ముద్రించారు. ప్రజలు వీరి కాలంలో తమ ఇండ్లలో నాణేలను ముద్రించారు. ఆప్షన్స్: అల్లావుద్దీన్ ఖిల్జీ, బాల్బన్, మహమ్మద్ బిన్ తుగ్లక్, ఇబ్రహీం లోడి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 మహమ్మద్ బిన్ తుగ్లక్. క్వశ్చన్ నెంబర్ 140. బ్రిటిష్ ఇండియాలో ఇతని కాలంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టబడింది. బ్రిటిష్ ఇండియాలో ఇతని కాలంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టబడింది. ఆప్షన్స్: లార్డ్ డల్హౌసీ, లార్డ్ రిప్పన్, లార్డ్ హంటర్, చార్లెస్ కార్న్వాలిస్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 చార్లెస్ కార్న్వాలిస్. క్వశ్చన్ నెంబర్ 141. కొండపల్లి కోటను నిర్మించినది. కొండపల్లి కోటను నిర్మించినది. ఆప్షన్స్: కాకతీయులు, ముస్సునూరి నాయకులు, చోళులు, విజయనగర రాజులు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ముస్సునూరి నాయకులు. క్వశ్చన్ నెంబర్ 142. మౌర్యుల పరిపాలనను గురించి తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఒక ఆధారం. మౌర్యుల పరిపాలనను గురించి తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఒక ఆధారం. ఆప్షన్స్: క్రీడాభిరామం, కాదంబరి, ఇండికా, కుమార సంభవం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇండికా. క్వశ్చన్ నెంబర్ 143. కాకతీయుల కాలంలో పేరిణి నాట్యాన్ని ఈ సమయంలో ప్రదర్శించేవారు. కాకతీయుల కాలంలో పేరిణి నాట్యాన్ని ఈ సందర్భంలో ప్రదర్శించేవారు. ఆప్షన్స్: పంటకోత, పండుగ, యజ్ఞాలు, యుద్ధాలు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 యుద్ధాలు. క్వశ్చన్ నెంబర్ 144. ప్రపంచంలో జల విద్యుత్తును అభివృద్ధి చేసిన మొదటి దేశం. ప్రపంచంలో జల విద్యుత్తును అభివృద్ధి చేసిన మొదటి దేశం. ఆప్షన్స్: నార్వే, జపాన్, ఆస్ట్రేలియా, జర్మనీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 నార్వే.
క్వశ్చన్ నెంబర్ 145. పాఠశాలలో నిర్దేశించిన లక్ష్యాలను ఉద్దేశ్యాలను రూపుదిద్దేటట్లు చేయడానికి ఒక కళాకారుడిలాగా ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనమే కరికులం అన్నది. ఆప్షన్స్: జాన్ డ్యూయి, రైబర్న్, బీడీ భాటియా, కన్నింగ్హామ్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4, కన్నింగ్హామ్. క్వశ్చన్ నెంబర్ 146. ఒంటెను ఎడారి ఓడ అనడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్న యొక్క విద్యా ప్రమాణం. ఆప్షన్స్: విజయావగాహన, ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం, సమాచార నైపుణ్యాలు, ప్రాజెక్టులు, ప్రశంస. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, విషయావగాహన. క్వశ్చన్ నెంబర్ 147. విద్యార్థి రాసిన పరీక్షను మదింపు చేయడంలో విద్యార్థులకు సహాయపడినది. ఆప్షన్స్: రూబ్రిక్స్, చెక్లిస్ట్, పోర్ట్ఫోలియోస్, రేటింగ్ స్కేల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, రూబ్రిక్స్. ఇప్పుడు సోషల్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్ చూడండి. 148 క్వశ్చన్ నెంబర్. సాంఘిక శాస్త్రంలో విషయావగాహనకు గల భారత్వ శాతం. సాంఘిక శాస్త్రంలో విషయావగాహనకు గల భారత్వ శాతం. ఆప్షన్స్: 15%, 10%, 40%, 30%. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, 40%. క్వశ్చన్ నెంబర్ 149. పిల్లలు రాసిన కథలు, గేయాలు, చిత్రాలు మరియు ఉత్తరాలు ఉన్న దస్త్రాన్ని ఇలా పిలుస్తారు. ఆప్షన్స్: పోర్ట్ఫోలియో, డైరీ, సంఘటన రచన రికార్డ్, కేస్ స్టడీ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1, పోర్ట్ఫోలియో. క్వశ్చన్ నెంబర్ 150. విద్యా లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించినది. ఆప్షన్స్: బిల్లార్డ్, ఎన్సిఈఆర్టీ, రాల్ఫ్ టైలర్, బెంజమిన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3, రాల్ఫ్ టైలర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అంతేకాకుండా మీరు ముందుగా ఎన్ని బిట్స్ గెస్ చేయగలిగారో ఆ నెంబర్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియచేయండి. అలాగే మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఈ వీడియో చూస్తున్నారో అది కూడా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ.